హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఎంసీఏకి అయితే నేను జాయిన్ అవ్వడానికి అయితే వచ్చేసాను. ఇంక నేను మా మమ్మీ అడ్మిషన్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాం. అసలు సమ్మర్ ఏంటి గైస్ ఇంత హీట్గా ఉంది అనేసి. సమ్మర్ అయిపోతా ఉన్నా కూడా చాలా అయితే హీట్ ఉంది. ఇంకా కాలేజ్ని అయితే ఊరికే అలా చూస్తా, చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఆ కాలేజ్లో. ఇంకా మేము వెళ్ళింది 3:30కి, ఇంకా మేము రిటర్న్ అయిందేమో ఒక 4:10కి. సో కాబట్టి అప్పుడైతే రష్గా ఉంటారు కదా, అందరికీ కాలేజ్ అయితే వదిలేసి ఉంటారు క్లాసెస్ నుంచి. ఇంక మేము వెళ్ళేటప్పుడైతే ఇంకా ఒక దగ్గర అయితే కార్న్ సమోసా చాలా బాగుంటుంది. ఆ స్పాట్ మేము నీకు చూపిస్తాము. ఇక్కడైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై గైస్. బొంతాలమ్మ గుడి డౌన్ అండ్ వినాయక్ సాగర్ ఆపోజిట్లో అయితే ఈ షాప్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా వెరైటీస్ కూడా ఉంటుంది. కార్న్ సమోసా ఉంది, ఆనియన్ సమోసా అండ్ చికెన్, పన్నీర్, ఎగ్, మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా వెరైటీస్ అయితే ఉంటుంది ఇక్కడ. మీరు ఎవరైనా తిరుపతిలో ఉన్న వాళ్ళు ఆ షాప్కి వెళ్ళి అయితే ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఫేవరెట్ గైస్, చాలా ఇష్టము. అండ్ ఇక్కడ మేము కొంచెం మాట్లాడుకుంటే ఇంకా తినేసిన తర్వాత ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. నేను మా చెల్లి కాలేజ్లో ఎలా జరిగింది ఏమి అనేసి. ఇంకా నేను మా మమ్మీ అయితే ఇంకా టిఫిన్ తినేసి, మా మమ్మీ అయితే రాగి జావ చేసింది. ఇంకా సో అది మేము తినేసి ఇంకా నేను మా మమ్మీ అయితే బయట వెళ్తున్నాం. వేరే ఆంటీకి కొంచెం ఫ్రాక్చర్ అయిందంటే ఇంకా మేము చూసేకైతే అక్కడికి వెళ్ళేకి. అండ్ మేమైతే యాపిల్ అండ్ ప్రొమోగ్రనేట్ అయితే తీసుకున్నాము. మా మమ్మీ అయితే హార్లిక్స్ కూడా తీసుకునింది, షుగర్ లెస్. ఆంటీకి అయితే షుగర్ ఉంది. ఇంకా మేము అక్కడైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా అక్కడే బర్గర్ కింగ్ ఉంటే ఇంకా నేను మా మమ్మీకి చెప్పా ఇంకా మన ఇద్దరు వెళ్దాము. అప్పుడు 3:10 అలా అవుతా అనింది. కొంచెం ఆఫ్టర్ మేమైతే లంచ్ చేయలేదనేసి లైట్గా వెళ్దాం అనేసి మా మమ్మీ అయితే ఇంటికి వెళ్ళి అంటే భోజనం చేయొచ్చు కదా, ఎందుకు అని తిడతా ఉన్నింది. సో ఇంకా నేనైతే అక్కడ నాకైతే చికెన్ బర్గర్ అండ్ మా మమ్మీకి అయితే ఒక వెజ్ బర్గర్, కోక్ అయితే తీసుకున్నా. నేనైతే బర్గర్ తింటానో సాస్ తింటానో అయితే నాకైతే అర్థం కావడంలా. నాకైతే సాస్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? నాకైతే సాస్ అంటే చాలా ఇష్టము. బర్గర్ నిండా ఒక 2-3 సాసెస్ అయితే ఎక్కువ పోసేసి తింటాను. మీలో అలా ఎంతమంది తింటారో నాకైతే కామెంట్స్ చేయండి.
నేనైతే వెనస్డే షూట్ చేస్తున్నాను. మా నాన్న మటన్ అండ్ చికెన్ 2 తెచ్చారు. ఆఫ్టర్నూన్ అయితే మా మమ్మీ మటన్ చేసింది. అండ్ ఇక్కడైతే నేనైతే కేఎఫ్సి చికెన్ చేయాలని అయితే అనుకుంటున్నా. ఇదైతే నా సెకండ్ టైం నేను చేసింది. సో ఎలా చేద్దామో రండి, నేనైతే మీకు చూపించేస్తాను. మళ్ళీ మీరు కామెంట్స్ చేయకండి ఇది చేసా బాగా రాలేదు అనంతా. నేనే ఒక 2-3 వీడియోస్ అలా చూస్ చేస్తాను గైస్. సో నాకైతే ఆ రోజు అయితే చాలా బాగా వచ్చింది. నేను చేసినట్టు చేస్తే కూడా ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగానే వస్తుంది. మా నాన్న ఫ్రై కాబట్టి నార్మల్ పీసెస్ తెచ్చేసాడు. ఇంకా చిన్ని పీసెస్ అయితే తీసుకొని ఉండాలి. సో ఇక్కడైతే మనం ఉప్పు, పసుపు అండ్ చిల్లీ పౌడరు అండ్ ఒక లెమన్ స్క్వీజ్ చేయాలి. ఇంకా అవన్నీ అయితే వేసుకొని అయితే ఇంకా మనం ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. ఈ మ్యారినేట్ చేసుకున్న 1/2 అవర్ వరకు మనం పెట్టేసామనుకో పక్కన, సో దట్ దానికైతే మంచిగా అబ్జర్వ్ అవుతుంది కదా, అంటే అన్ని ఫ్లేవర్స్. సో మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడైతే దీన్ని మంచిగా నేనైతే కలిపి అయితే ఇంకా నేనైతే పక్కన పెట్టేస్తున్నా. ఇంకా లెమన్ అయితే 1/2 లెమన్ అయితే వేసేసాను. అండ్ ముందొకరు అయితే బిర్యానీ చేసినప్పుడు బాగాలేదన్నారు. ఏమో నాకైతే తెలియడంలా, అంటే వాళ్ళు బాగా చేయలేదా లేకపోతే నేనే బాగా చేయలేదా అని. నేను చేసినప్పుడు అయితే బాగానే ఉన్నింది, అంటే పర్లేదు తినొచ్చు, అంత బ్యాడ్ ఏం కాదు. ఇదైతే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కేఎఫ్సి చికెన్. నేను చేసినట్టు మీరు చేస్తే కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను మంచిగా అయితే దాన్ని అయితే నీట్గా అయితే కలిపేసా. అండ్ ఇక్కడైతే మనం నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ పౌడరు అండ్ ఇక్కడైతే మైదా అయితే తీసుకున్నా. ఇక్కడ ఏమేమి వేస్తున్నా అంటే చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అయితే వేసాను. ఇంక వేసి ఇది మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నా. ఇదే గైస్ కేఎఫ్సి చికెన్ అంటే చేస్తారు కదా, నార్మల్గా అయితే ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ చేయొచ్చు. అంటే మనం బ్రెడ్ని తీసుకొని మిక్సీకి వేసేస్తే మంచిగా ఆ పౌడర్ అవుతుంది. బట్ ముందుసారి అది ట్రై చేశాను కానీ అంత టేస్ట్ రాలేదు, అందుకని ఇప్పుడైతే మైదాతోనే నేనైతే చేస్తున్నా. ఇక్కడైతే ఫుల్ కూలింగ్ వాటర్ అయితే తీసుకోవాలి. సో మనం ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ ఎత్తుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మైదా పిండిలో ఫస్ట్ డిప్ చేసేసి నీట్గా అయితే మనము మైదా అంతా పట్టేట్టుగా చికెన్కి చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మనం కూల్ వాటర్లో వేయాలి. చాలా ఎక్కువ కూల్ వాటర్ తీసుకోండి. ఐస్ గడ్డలు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, అంత కూలింగ్ అయితే ఉండాలి. సో అప్పుడే కేఎఫ్సి చికెన్ చాలా బాగా వస్తుంది. చాలాసేపు అయితే మనము వాటర్లో పెట్టామనుకో, ఆ వాటర్లో పెట్టి ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది చికెన్. అండ్ ఆఫ్టర్ మళ్ళీ మనము ఆ పిండిలో వేస్తే చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు అది కూడా. అక్కడైతే నేను మీకు చెప్తానే నేనైతే చేశాను, బట్ మా నాన్న టీవీ చూస్తున్నాడు, సో ఆ సౌండే ఎక్కువైపోయింది ఇప్పుడు వీడియో చూసేటప్పుడు, అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. గైస్ నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో కూడా మీరు కమెంట్స్ చేయండి. నాకైతే నేను ఫస్ట్ టైం నాకు ఇలా మాట్లాడటం, నాకు అసలు నా వాయిస్ నాకే నచ్చదు. మీకు ఎలా అనిపిస్తే అంతో చెప్పండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కూడా చెప్పండి. సో నేనైతే ఇంప్రూవ్ చేసుకుంటాను. మీరైతే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడైతే మనం వాటర్లో అయితే డిప్ చేసుకోవాలి. ఎంత డిప్ చేసుకుంటే అంత వాటర్ అబ్జర్వ్ అవుతుంది కదా, అంత బాగా అయితే మైదాని అయితే అది బాగా తీసుకుంటుంది. సో మనకి ఎక్కువ క్రంచీనెస్ అయితే వస్తుంది. అండ్ గైస్ నాకు అంతగా ఏం వంటలు రావు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకొని మీకోసం నేను చేస్తున్నాను. ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ అంటే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ప్లేసెస్ అలా ఏమైనా చెప్పండి, సజెస్ట్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ చేయాలి అని. సో నాకు తెలుస్తుంది కదా, నేనైతే స్టార్టింగ్ ఇప్పుడే కదా బిగినర్, నాకైతే తెలియడం లేదు ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతుంది అనేసి. నేనైతే ఇక్కడైతే బుజ్జి పెనం అయితే తీసుకున్నా, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పోసినా కూడా మళ్ళీ మేము దాన్ని యూజ్ చేయం కదా, ఎందుకంటే ఇది చికెన్కి వాడతాం కాబట్టి తక్కువ ఆయిలే పోస్తున్నాను.
ఇంకేం చేస్తున్నారు మీ అందరూ? ఇక్కడ నేనైతే ఇంకొక ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేసా, అది కావాలి అంటే కమెంట్స్ చేయండి. సో నేను ఆయిల్ కూడా మీకు చూపిస్తాను, రోజ్మెరీ ఆయిల్. అండ్ ఇక్కడైతే ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. చాలా స్లిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే నేనైతే ఫ్రై చేస్తున్నా. చాలా ఎంత స్లిమ్ అంటే చాలా స్లిమ్లో ఉండాలి. ఎందుకు అంటే దాని లోపల మంచిగా ఉడకాలి కాబట్టి చాలా స్లిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes అయితే దాన్ని అయితే ఫ్రై చేయాలి. ఎందుకు అంటే మనము చికెన్ మనము బాయిల్ చేయలేదు కదా, సో ఇక్కడ ఈ ఆయిల్లోనే చాలా బాగా కుక్ అవ్వాలి. నేను నిజంగా చెప్తున్నాను గాయస్, నన్ను ట్రస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా అయితే వచ్చింది. నేను మీకు చూపిస్తాను అది కూడా. ఇంకైతే నేను అన్నీ రోస్ట్ చేసేసిన తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో చేస్తా. ఇక్కడైతే నేనైతే అన్నీ అయితే రోస్ట్ చేసేసాను. అంటే నేనైతే తక్కువే చేశాను. ఎందుకు అంటే మా నాన్న అయితే మటన్ తెచ్చున్నాడు. ఆ మటన్ అంటే ఇంకొకటి కూడా అంటే ఇది ఊరికే ఈవినింగ్ స్నాక్స్ లాగా అనేసి చాలా తక్కువే చేశాను. అండ్ ఇంకొక ట్రిప్ అయితే మళ్ళీ అయితే నేను రోస్ట్ చేయడానికి అయితే వేసేసా. అండ్ ఇవన్నీ వచ్చేసాక ఇంకా మేము తినేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము 4 మెంబర్స్కి 4గా డివైడ్ చేసి సాస్ అయితే నాకు ఇష్టం వచ్చినట్టు నేను పోసాను గైస్, డోంట్ మైండ్, దాన్ని చూసి నవ్వుకోకండి. అండ్ ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను. నేను ముందే కూడా తిన్నాను. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. క్రంచీగా అండ్ క్రిస్పీగా వచ్చింది. లోపల అయితే జ్యూసీగా ఉంది. మనం ఎందుకంటే మ్యారినేట్ చేసాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చాలా బాగా పట్టుకునింది అంటే చికెన్కి. అండ్ నేనైతే చికెన్ ఎంత తింటానో సాస్ కూడా అంతే తింటాను. ఇక్కడైతే నేనైతే మీ అందరికీ పెడుతున్నాను, మీ అందరూ అయితే వీడియోలోంచి అయితే తినేయండి. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఇంకా 1 month తినదు, శ్రావణ వాసం వచ్చేసింది అనేసి ఇంకా మా డాడీ అయితే మాకైతే అందరికీ కలిపి చికెన్ బిర్యానీ అయితే Table 9 నుంచి ఆర్డర్ చేశారు. Table 9 అంటే నాకు చాలా ఇష్టం గాయస్, నేను అసలు చెప్పలేను. దాంట్లో ప్రతి ఒక్క ఐటెం నాకు ఇష్టమే. కాజు కర్రీ కానీ, పన్నీర్, చికెన్ బిర్యానీ. అసలు ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తా అంటే కూడా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది, కానీ నేను ఇప్పుడైతే తినను, ఫ్రైడే కాబట్టి. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే సరే ఇంకా ప్లేట్లలో వేసుకొని ఇంకా తీసుకొని రా ఇంకా తిందామని అనింది. ఇంకా మా చెల్లి అయితే వీడియో తీస్తుంది, ఇంక నేనైతే ప్లేట్లో సర్వ్ చేస్తున్నా. అసలు నాకు చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీలో చికెన్ పీసెస్ కంటే నాకు బిర్యానీ ఫ్లేవర్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం గైస్. ఇక్కడైతే ట్వింక్లింగ్ వాటర్ మిలన్ సిరీస్ అయితే నా ఫ్రెండ్ అయితే సజెషన్ చేసింది. సో ఇంక నేను అదైతే చూస్తా, ఇంక నేనైతే తినేస్తున్నా నైట్. మీకు ఎంతమందికి లెమన్ అంటే ఇష్టం? నాకు లెమన్ స్క్వీజ్ చేసుకొని తినాలంటే చాలా ఇష్టము. అండ్ ఇంకా నేనైతే ఇంకా ఆ సిరీస్ చూసుకుంటా ఇంకా నేనైతే తినేసాను. అక్కడైతే కొంచెం మెస్సీగా ఉంది, ఇగ్నోర్ చేయండి గైస్, ఎందుకంటే మా మమ్మీ ఇల్లంతా క్లీన్ చేసింది, బట్టలన్నీ ఆరబెట్టింది. సో నాకైతే ట్వింక్లింగ్ వాటర్ మిలన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా తినేసిన వెంటనే లైక్ దిస్ వీడియో, do not forget to like, share, comment and subscribe to my channel. See you in the next video and bye.